సమ్మిట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ కోడి కొప్పెత్తింది. రచన మొహమ్మద్ గౌస్. నేను బడిలో కూర్చొని తెలివి సీతయ్య పాట చదువుకుంటా నవ్వుకుంటా ఉన్నా. మా సారు కుర్చీలో కూర్చొని ఇంక లెక్కల పీరియడ్ మొదలు పెడదాం అన్నట్టు లెక్కల బుక్ తీస్తా అన్నాడు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అన్నారు. ఇంతలో మా ఇంటి పక్క సందులో ఉండే ఒక పిల్లగాడొచ్చి క్లాస్ డోర్ కాడ నిలబడినాడు. పిల్లోలందరూ వాడిని చూస్తా అన్నారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడేమో, గసబోసుకుంటా అన్నాడు. వాడెందుకు వచ్చినాడబ్బా అని ఆలోచిస్తానా నేను. ఎందుకంటే వాడిది మా బడి కాదు. సార్, గౌస్ని వాళ్ళమ్మ పిలుస్తాంది సార్, పంపించాలంట అనేసి నా తుక్కు చూసి రాలే మీ అమ్మ పిలుస్తాంది అన్నాడు. మా సారు నా తుక్కు చూసి ఏరా గౌసు, వీడు నీకు తెలుసునా అని అడిగినాడు. నేను లేచి నిలబడి చేతులు కట్టుకొని తెలుసు సార్, మా ఇంటికాడే వీళ్ళిల్లు అన్యా. అట్లా అన్యానే గాని మా అమ్మ పొద్దున్నే నేనింక బడికి రాకముందే పనికి పోయింది కదా, ఎట్లా పిలుస్తాదిబ్బా అనుకుంటా నిలబడినా. అంతలోకి సారు సరిపోయి రాపో అన్నాడు. నేను కింది కొంగి బ్యాగ్ తీసుకుంటా అంటే మా సారు బ్యాగ్ ఏంటికి, మళ్ళా రావాలా నువ్వు అనే తలకి బ్యాగ్ తీసుకోకుండానే క్లాస్ బయటికి పోయినా. ఇంతకీ ఎందుకు పిలుస్తాందిలే మమ్మ అని అడుగుతా అంటే వాడు ఇంటికల్లా పరిగెత్తినాడు. నేను కూడా ఇంక వాడి వెనకాల పరిగెత్తినా. పోలీస్ స్టేషన్ దాటుకొని కృష్ణదేవలం చౌడమ్మ గుడి దాటేసుకొని పరిగెత్తుకుంటా ఇంటికి చేరినా. అనుకున్నట్టుగానే ఇంటికాడ మా అమ్మ లేదు. ఇంటి వెనకాల రెడ్డోళ్ళ తోట ఉంటాది, దాన్ని తగ్గుతోట అంటారు. అట్నుంచి శబ్దం వచ్చింది. సరే అని ఆటికి పోతిని. మా చిన్నాయన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లోళ్ళుండారు. ఇద్దరు చేతుల్లో కోడి పుంజులుండాయి, పందెం కోళ్ళు. మా చిన్నాయన చేతిలో చిన్న బుక్ ఉంది, ఫోన్ నెంబర్లు రాసుకునే అట్లాంటి బుక్కు, పై జేబులో పడతాది. ఎంతసేపు రా బడి నుండి రానీకి అని అడిగినారు పక్కనున్నోళ్ళంతా. ఓహో, మా అమ్మ పిలిచల్జా నన్ను, వీళ్ళే పిలిపించినారు అని అర్థమైంది నాకు. మా చిన్నాయన నన్ను పిలిచి చేతికి ఆ చిన్న బుక్ ఇచ్చి చదవమన్నాడు. దాంట్లో కాకిడేగ, కోడి నెమలి, కాకిడేగ గెలుపు, పింగాలి, ఎర్రకట్ల జీలిగా, పింగాలి గెలుపు ఇట్లా ఉంటాయి. అప్పటికే నేను చాలా తూర్లు చదివినాది. కాకపోతే కొన్ని రోజులకొకసారి బుక్ మారుతాది. ఇంతకీ ఏముంది ఆ బుక్కులో? జాతకం. పందెం కోళ్ళకి జాతకం మాదిరి. నా పొద్దు యా కోడి పందెం పెడితే యా కోడి గెలుస్తాది, యా రోజు యా కోడికి మంచి రోజు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ కోళ్ళకి పేర్లు కూడా ఉండేటి. ఎక్కువ నల్లగా ఉంటే కాకి అని, ఎర్రగా ఉంటే డేగా అని, నలుపు ఎరుపు కలిపి ఉంటే కాకి డేగా, చెవుల దగ్గర నుండి తెల్లగా ఉంటే కోడి నెమలి, నల్లబొట్లుంటే నల్లకట్ల జీలిగా, ఎర్రబొట్లుంటే ఎర్రకట్ల జీలిగా, రెక్కలు తెల్లగా ఉండి మిగతా అంతా ఎర్రగా ఉంటే కోడి డేగా, మొత్తం తెల్లగా ఉంటే పింగాలి, పైభాగం ఎర్రగా కింది భాగం తెల్లగా ఉంటే గరుడమైల, కింద భాగం నల్లగా పైనంతా నెమలిలాగా ఉంటే కాకి నెమలి, కిందంతా నలుపు మెడ మీద ఎరుపు ఉంటే ఎర్ర పసిమి కాకి అని, ఇట్లా రకరకాల పేర్లుండేటివి. నాతో అది చదివించినాక వాళ్ళు వాళ్ళ కోళ్ళను తీసుకొని ఆ రోజు పంద్యానికి పోవాలో సెట్టు చేసుకునేవాళ్ళు. అది వాళ్ళు కూడా చదువుకోవచ్చు, కానీ నాతోనే చదివించేవాళ్ళు. అదొక సెంటిమెంటు. అట్లా అదంతా అయిపోతానే నేను మళ్ళా బడికి పోయి క్లాసులో కూర్చున్నా. అప్పటికి లెక్కల పీరియడు అయిపోయింది. అట్లా పీరియడ్లు ఎన్ని ఎత్తి కొట్టినానో. మా చిన్నాయనకి కోళ్ల పిచ్చి. చేసే పని మగ్గన్నేసేది అయినా దాంతో సమానంగా
కోళ్ల పెంపకం ఉండేది. అన్ని నాటుకోళ్లే, మంచి జాతి కోళ్లు. ఒక్కొక్కటి 5,000, 10,000కి పోతాయి అమ్మితే. మా చిన్నాయన కొడుకు ఇస్మాయిలు, నేను ఆ కోళ్లకి గింజలు పెట్టేది, రాత్రిపూట గంపల కింద మూసి పెట్టేది చేసేటోళ్ళం. మా ఇద్దరికి కూడా కోళ్ళంటే భలే ఇంట్రెస్ట్. మాకు తెలియకపోయినా యాదైన కోడి కనపడతానే అది డేగేలే, అది కాకినెమెల్లే అనుకుంటా డిస్కషన్లు పెట్టేది. పంద్యానికి పోయే కంటే ముందు అసలు కోడి ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునేకి వాటిలకి ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టేది. వాటిని ఇగుర్లు అంటారు. అప్పుడు కాళ్ళకి కత్తులేమి కట్టరు. రెండు వైపుల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోళ్ళని తీసుకుని రెండింటిని ఒకేసారి దగ్గరికి రానిచ్చి మళ్ళీ వాణ్ణి వెనక్కి తీసుకొని వదిలిపెట్టేవాళ్ళు. అవి రెండు ముందు కురికి గొడవ పడేటి. కొన్ని కోళ్లు ముక్కుతో పొడిస్తే కొన్ని పైకి ఎగిరి కాళ్లతో కొట్టేయి. ఇంక మేము పిల్లోళ్ళమంతా చుట్టాకారం నిలబడి చూస్తా ఉండేది. మధ్యలో వాటిని పట్టుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వదిలేది. అదంతా చూసేదానికి భలే అనిపించేది. కోడి భయపడి పరిగెత్తితే కోడి కొప్పెత్తింది అని అరుస్తా ఉండేవాళ్ళు. కోడి ఓడిపోయినా చేతకాక పడిపోయినా అందరూ కోడి కొప్పెత్తింది, కోడి కొప్పెత్తింది అనుకుంటా అరుస్తా నవ్వేవాళ్ళు. ఒకరోజు రెండు వైపు కోళ్లు బాగా బలమైనవే, రెండు మొండువే ఉన్నట్లుండాయి. కింద ఇడిసిపెట్టినాక మళ్ళా పట్టుకుని రెండో రౌండ్ వదులుదామంటే అసలు పట్టుకునే కూడా దొరకకుండా తోటంతా తిరుగుతా కొట్లాడుకున్నాయి. ఒక 10 నిమిషాలు వాటి వెనకాలే పరిగెత్తింటారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లన్నీ సాయంకాలమో పొద్దున్నే 10 గంటలకో జరిగేవి. ఇట్లాంటివి ఉంటే పిలిచమని ముందే చెప్పి బడికిపోయేది మేము. అయితే ఇట్లా ప్రాక్టీస్ మ్యాచ్లు ఇంటికాడ అయ్యేటివి కానీ పంద్యాలు మాత్రం చాలా సీక్రెట్ గా జరిగేటివి. కోళ్ళని సంచుల్లో పెట్టి టవాల కప్పుకుని ఎక్కడికో పని మీద పోతున్నట్టే పోయేటోళ్ళు. అసలు ఎవ్వరికి అనుమానమే వచ్చేది కాదు వాళ్ళని చూస్తే. ఎప్పటికైనా నిజంగా జరిగే పందెం చూసేకి పోవాలా అనేది కోరిక మాకు. మా చిన్నాయన గెలిస్తే మా కోడి ప్రాణాలతో, అవతలోళ్ల కోడి మాంసమై ఇంటికొచ్చేది. ఓడిపోతే మా కోడి వాళ్ళింటికి పోయేది. అట్లా గెలిచినప్పుడల్లా కోడి కూరే. గెలిచిన కోడిని వీరుని చూసినట్టు చూసేటోళ్ళు. అట్లా గెలిచిన కోళ్ళన్ని చూసి చూసి నేను మా చిన్నాయన కొడుకు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏందంటే మేమిద్దరం కలిసి ఒక కోడిని పెంచాలా, అది కూడా పందెం కోసరం, మామూలుగా కోసుకుని తినేకి కాదు. అప్పటికి ఒక కోడి పెట్ట పొదిగేకి గుడ్ల మీద కూంచోయింది. ఇంకో వారంలో పిల్లలు బయటకొస్తాయనంగా మేమిట్లా అనుకున్నాం. అదే మాట మా చిన్నాయనతో చెప్తే నవ్వి సరేలేండి అన్నాడు. పిల్లలు బయటకొస్తానే సెలెక్ట్ చేసుకుందామంటే గుర్తుపట్టలేమని ఒక 3 వారాలైనాక చేసుకోండి అన్నాడు మా చిన్నాయన. సరే అని నల్ల రంగులో ఉండే కోడి పిల్లని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పొద్దు నుండి దాని గింజలు పెట్టేది మేమే, నీళ్లు పోసేది మేమే. ఎప్పుడన్నా అది గింజలు సరిగ్గా తినకపోతే జొన్నలు నీటిలో నానబెట్టి చేత్తో తీసుకుని తినిపించేటోళ్ళం. వారానికి ఒకసారి చల్ల నీళ్లతో నీళ్లు పోసేటోళ్ళం. ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టేటోళ్ళం. పెద్దోళ్ళు ఎట్లా అయితే పెంచుతారో అట్లానే పెంచినాం. అప్పట్లో బాలకృష్ణ సినిమా చూసి దానికి చిట్టిమల్లు అని పేరు పెట్టినాం. పేరుతో పిలిస్తే వచ్చేసేది ఎక్కడున్నా. బలంగా అవ్వాలని చెదలున్న చోటుకి తీసుకుని పోయి ఇడిసిపెట్టేటోళ్ళం. ఒక్కటి కూడా వదలకుండా తినేది. అట్లా చూసుకునేసరికి బాగా బలంగా అయింది చిట్టిమల్లు. దాంతోపాటు వచ్చిండే కోళ్ళన్నిటిలో అదే అన్నిటికన్నా పెద్దగా బలంగా ఉండేది. అట్లా నేను ఇస్మాయిలు ఎప్పటి మాదిరే చిట్టిమల్లుకి గింజలు నీళ్లు పెట్టి బడికిపోయినాం. సాయంత్రం ఇంటికొచ్చినాక గింజలు అయిపోయి ఉంటాయి కదా, పెడదామని గింజలు తీసుకుని పోతే చిట్టిమల్లు లేదు. మా చిన్నాయన మగ్గంలో దిగి చీర నేస్తా ఉన్నాడు. ఇస్మాయిలు వాళ్ళమ్మని అడిగినాడు. పోయి మీ నాన్నను అడుగు అనింది మా పిన్నమ్మ. వాడు పోయి మా చిన్నాయన అడిగితే ఈ పొద్దు పంద్యానికి తీసుకుపోయినా అన్నాడు. పంద్యానికి పోయిన చిన్నాయన వచ్చేసినాడు. చిట్టిమల్లు రాలేదు. అంటే ఏం జరిగిందో మాకు తెలిసిపోయింది. అది అవతలోళ్ళింటికి ఏ స్థితిలో పోయి ఉంటాదో కూడా తెలుసు. మాకిద్దరికి భలే బాధ అయింది.
కోడి ఓడిపోయే ముందర అందరూ కోడి కొప్పెత్తింది అని అరుస్తారు కదా. అట్లా మా చిట్టిమల్లిని చూసి కూడా అందరూ నవ్వింటారు కదా అని గుర్తొచ్చింది. ఆ పొద్దు చిట్టిమల్లి గెలిచి ఇంటికొచ్చుంటే మేమెంత పొంగిపోయి ఉంటామో తెలియదు గాని ఓడిపోయి తిరిగి రాలేదని అప్పటి నుంచి వేరే కోడిని పెంచుదామని మాత్రం అనుకోలే. ఎప్పటికైనా నిజంగా జరిగే పందానికి చూసేకి పోవాలా అనే కోరిక కూడా మెల్లంగా మర్చిపోయినాం.